మనం గత కొద్దిగా జ్యోతిష్ శాస్త్రరీత్యా మనం తీసుకునే పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా మనకు పనిచేస్తాయి, ఏ విధంగా ఉపయోగపడతాయి, ఏ మేరకు ఉపయోగపడతాయి అన్న ఆసక్తి కలిగించే అంశాల గురించి ప్రతిరోజు కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఈరోజు మకర రాశి వారి జీవితాంతం ఎటువంటి పరిహారాలు, ఎటువంటి నియమాలు పాటించాలి, వీరి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటే వీరు చేస్తున్న పనుల్లో సునాయాస విజయాలు వీరు సాధించగలుగుతారు అన్న అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు తరచుగా ఎవరికైతే వస్తున్నాయో, చర్మ సంబంధిత వ్యాధుల వల్ల ఎవరైతే అధికంగా ఇబ్బంది పడుతున్నారో, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ప్రధానంగా తినేటటువంటి ఆహార పదార్థాలను బీదవారికి పెట్టడం చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే అన్నదానం అంటాం కదా, ఆ విధంగా తరచుగా చేస్తూ ఉండడం మకర రాశి వారికి చాలా చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. ప్రతిరోజు కాకపోయినప్పటికీ కూడా కనీసం వారానికి ఒక్కసారి కానీ, నెలలో ఒకసారి జీతం ఏదో రోజైతే మన చేతికి అందుతుందో, మనం పడ్డ కష్టానికి ఫలితం ఏ రోజైతే మనకు దక్కుతుందో ఆ రోజు కనీసం అందులో కొంత మొత్తాన్ని పక్కన పెట్టి మనం అన్నదానం లాంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రధానంగా కూడా మకర రాశి వారికి చాలా చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. ఇది రోజు చేయవచ్చు, వారానికి ఒకసారి చేయవచ్చు, నెలకు ఒకసారైనా చేయవచ్చు. వీళ్ళని బట్టి చేస్తూ ఉండడం మకర రాశి వారికి చాలా మంచిది. ఇక్కడ నియమాలు అంటూ ఏమీ లేవు. ఎంతమందికి భోజనం పెట్టాలి అటువంటి నియమాలు ఏం లేదు. అన్నార్తులు ఎవరైతే ఉన్నారో, అన్నం లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు పేదవారు కనిపించినప్పుడు, భిక్షగాలు లాంటి వాళ్ళు కనిపించినప్పుడు వారికి డబ్బును ఇతరత్ర వస్తువులను ఇవ్వడం కన్నా కూడా మకర రాశి వారు ప్రధానంగా వారికి అన్నం పెట్టడం చాలా మంచిది. అదేవిధంగా ఈ విధంగా చర్మ సంబంధిత వ్యాధులతోటి, దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడే మకర రాశి వారు ఇలా ఆహారం పెట్టేటప్పుడు కొద్దిగా నల్లటి ఉప్పు అంటే బ్లాక్ సాల్ట్ అంటాం కదా, ఇది మనకు మార్కెట్లో లభిస్తుంది. కొద్దిగా ఆ బ్లాక్ సాల్ట్ను కూడా కొద్దిగా ఆ అన్నంలో మనం ఏర్పాటు చేసి ఇవ్వాలన్నమాట. అంటే ఆ విస్తరి కానీ ప్లేట్ కానీ ఏదైతే ఉందో అందులో కొద్దిగా పక్కన ఎక్కడన్నా కూడా కొద్దిగా ఈ బ్లాక్ సాల్ట్ని కలిపి వారికి ఇవ్వడం చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. మకర రాశి వారు ప్రధానంగా పాటించాల్సిన మరొక నియమం ఏంటంటే శనివారం రోజు వీరు ఎంత శుచిగా శుభ్రంగా ఉంటే అంత మంచిది. అంటే శనివారం ఖచ్చితంగా కూడా తలస్నానం చేయడం, అదేవిధంగా ఉతికిన దుస్తులను ధరించడం, మంచి దుస్తులను ధరించడం, అదేవిధంగా అంటే దాంతోపాటుగా